ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఉంది కదండి, ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉందన్నమాట. సో ఈ వీడియోలో నేను ఫామ్ ఎలా ఫిల్ చేస్తారో చెప్తాను. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఈ ఫస్ట్ కాలంలో కనుక మీకు 2002లో ఓటు ఉంటే ఇక్కడ డీటెయిల్స్ మీ ఎంటర్ చేయండి. ఓకేనా? ఓటర్ పేరు 2002లో మీకు ఓటు ఉంటే కనుక ఇక్కడ మీ పేరు రాయండి, మీ ఓటర్ కార్డ్ నెంబర్ రాయండి. బంధువు పేరు అంటే ఇప్పుడు ఓటర్ కార్డులో మీ నాన్న పేరు ఉందనుకోండి, మీ నాన్న పేరు రాయండి. బంధుత్వం అంటే ఏంటి? ఫాదర్ కదా, ఫాదర్ అని రాయండి. ఓకేనా? అలా మీ ఓటర్ కార్డులో రిలేటివ్స్ ఉంటారు కదా, మీ పేరెంట్స్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా, అక్కడ ఆ డీటెయిల్స్ రాసేసి రిలేషన్ ఏంటో రాయండి. జిల్లా మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా రాయండి. స్టేట్ కదా. శాసనసభ నియోజకవర్గం అంటే అది మీకు అందులోనే ఉంటుంది చూడండి ఓటర్ కార్డులో. ఇక్కడ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇవన్నీ కూడా మీకు ఓటర్ కార్డులోనే ఉంటాయి. లేదా ఏదైనా డౌట్ ఉంటే కనుక మీకు అందుబాటులో ఉన్నారు కదా ఇప్పుడు బిఎల్ఓస్, వాళ్ళని అడిగినా కూడా ఈ డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్పేస్తారు. ఈ కాలంలో అయితే కనుక మీరు 2002లో ఓటు ఉంటే ఇక్కడ ఫిల్ చేయండి మీ డీటెయిల్స్. అండ్ అలాగే ఇక్కడ మీ ఆధార్ కార్డు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ రాయండి. తండ్రి పేరు, వాళ్ళ ఓటర్ కార్డు నెంబర్ ఉంటే కనుక వాళ్ళ ఓటర్ కార్డు నెంబరు, తల్లి పేరు, తర్వాత వాళ్ళ ఓటర్ కార్డు నెంబర్ ఉంటే ఓటర్ కార్డు, మీ జీవిత భాగస్వామి హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, వాళ్ళ నేమ్ రాసి ఇక్కడ వాళ్ళ ఓటర్ కార్డు నెంబర్ వేయండి. ఇక్కడ ఫ్రంట్లోనే మన డీటెయిల్స్ మొత్తం ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ కేసులో మనకి నేమ్ రాయాల్సిన అవసరం లేదు, కేవలం మనము డేట్ ఆఫ్ బర్త్, మన ఆధార్ నెంబరు, మన రిలేటివ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తాము. అర్థమైంది కదా? ఈ 3 కాలమ్స్లో ఈ 2 కాలమ్స్ 2002లో మీకు ఓటు ఉంటే ఈ కాలం ఫిల్ చేసి ఈ కాలం ఫిల్ చేయండి. లేదు 2002లో మీకు ఓట్ లేదు అంటే కనుక ఇక్కడ 2002లో మీ అమ్మగారికి కానీ, మీ నాన్నగారికి కానీ, మీ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఓటు ఉంటే కనుక ఆ ఓటుకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీకి 2002లో ఓటు ఉందనుకోండి, ఇక్కడ మీ డాడీ పేరు రాయండి. ఇక్కడ మీ డాడీ వాళ్ళ ఓటర్ కార్డ్ నెంబర్ రాయండి. మీ డాడీ వల్ల పేరెంట్స్ నెంబర్, ఇక్కడ బంధువు పేరు అంటే మీ డాడీ వల్ల పేరెంట్స్ నెంబర్. ఫాదర్ అయితే ఫాదర్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఫాదర్ నేమ్ ఉందనుకోండి, ఫాదర్ నేమ్ రాసి ఇక్కడ బంధుత్వం అంటే ఫాదర్ అని రాయండి. ఇక్కడ జిల్లా రాయండి, ఇక్కడ రాష్ట్రం రాయండి. ఇక్కడ ఈ డీటెయిల్స్ కూడా మీకు మీ వాళ్ళ ఇక్కడ మీ డాడీ వాళ్ళ పేరెంట్స్ వల్ల ఎవరో ఒకరు ఉంటుంది కదా, అందుబాటులో ఉంటాయి కదా వాళ్ళ డీటెయిల్స్, అందులోనే మనకి ఇవన్నీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట ఓటర్ కార్డులో. లేదా బిఎల్ఓ అని అడిగినా కూడా చెప్తారు డీటెయిల్స్ మొత్తం కూడా. ఇప్పుడు ఇక్కడ మీ డీటెయిల్స్ సేమ్ ఇంతకుముందు ఎలా ఫిల్ చేశారో అలాగా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ నాన్నగారి పేరు, మీ నాన్నగారి ఓటర్ నెంబరు, మీ తల్లి పేరు, మీ తల్లి ఓటర్ నెంబరు. ఇప్పుడు మ్యారీడ్ అయితే కనుక మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఉంటే వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ డీటెయిల్స్ మీకు 2002లో ఓట్ లేదు అంటే కనుక ఇక్కడ మీకు రిలేటివ్స్లో మీ అంటే మీ అమ్మగారి తరపున కానీ, మీ నాన్నగారి తరపున కానీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లేదా వాళ్ళు లేరంటే కనుక అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అయినా ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఎంటర్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.